వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సజీవుడైన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు రాత్రి సమయం ముందు మంచి విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మన జీవితంలో ప్రవేశపెట్టినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, గత 4 రోజులుగా మనం పరమగీత గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనమును ధ్యానిస్తున్నాం. ఆ పరివారంలో వారందరూ పరాక్రమశాలురు, యుద్ధవీరులు, ఖడ్గదారులు. నిన్నటి దినము వరకు యుద్ధవీరులు, పరాక్రమశాలురు అనే మాటలు ధ్యానించాం. ఈ దినమున ఖడ్గదారులు అనే మాట గురించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ మాట గురించి మనం నేర్చుకుందాం. వారందరూ ఖడ్గదారులు. లేఖనాల ప్రకారం చూస్తే ఆత్మీయముగా ఖడ్గము అనగా దేవుని వాక్యాన్ని సూచిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి వాడిగల ఖడ్గము కంటెను అది పదునైనదై ఉండునని లేఖనం చెప్తుంది. దేవుని వాక్యమైన ఖడ్గం ఆ పల్లకీని మోస్తున్న 60 మంది పరివారం, వారు ఖడ్గదారులుగా, ఖడ్గ ఆయుధమును ధరించిన వారిగా ఉన్నారు. దేవుని చేత రక్షించబడిన మనం కూడా దేవుని వాక్యం అనే ఖడ్గమును ధరించిన వారిగా ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యము 2 అంచుల పదును కలిగిన వాక్యం. అది దాని ద్వారా అపవాది గాని, అపవాది అనుచర గణాంగము గాని మనకు ఎటువంటి ఏ అపాయము వారి వలన జరగదు. జరిగినా గాని ఈ ఖడ్గము ద్వారా మనం జయించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం భాగాలలో దావీదు దగ్గర పరాక్రమవంతులైన సైన్యం ఉన్నారు. వారిలో ఒక ఆయన పేరు ఎలియాజరు. ఎలియాజరు ఫిలిస్తీన్ల మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన చేత ఖడ్గము ధరించిన వాడై ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధము చేస్తూ అనేక ఫిలిస్తీన్లను సంహరించాడు. సాయంత్రం అయిన తరువాత యుద్ధము ముగించుకుని వస్తే అతని చేతికి ఆ ఖడ్గము అంటుకొని పోయి ఉండెను అనే మాటను మనం చూడగలుగుతాం. ఎలియాజరు యుద్ధం చేస్తున్నప్పుడు ఖడ్గం పట్టుకున్నాడు. యుద్ధం ముగిసేసరికి ఆ ఖడ్గం అతని చేతికి అంటుకుపోయింది. దేవుని యందు ప్రియమైన వారులారా, దీన్ని ఆత్మీయంగా మనం ఎలా చూసుకుంటాము అంటే, దేవుని వాక్య ఖడ్గం మన చేతికి, మన హృదయానికి అంటుకుపోయినంతగా మనము ఆ వాక్యంతో సహవాసం చేయాలి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే దేవుని వాక్యము మన హృదయంలోనూ మన మనసులోనూ అది లిఖించబడినదై మన హస్తముల మీద సూచనగా ఉండాలని ఆ లేఖనం చెప్తుంది. అంతేకాదు మన కనుల మధ్యన అది బాసికము వలె కట్టుకొనవలెనని లేఖనం వివరిస్తుంది. మనం ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పరుండినప్పుడు, లేచినప్పుడు ఆ వాక్యమును మనం ధ్యానించాలని, మన పిల్లలకు నేర్పించాలని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో చూడగలుగుతాం. అంతేకాదు మన ద్వారబంధముల మీద, గుమ్మముల మీద దేవుని వాక్యం ఉండాలి. ఈ లేఖనాల ప్రకారం చూస్తే దేవుని వాక్యం మన వెనువెంట ఆ వాక్య ఆయుధమును ధరించిన వారిగా ఉండాలి.
ఆ ఆత్మ ఖడ్గమును మనం పట్టుకొనిన వారిగా ఉండాలని లేఖనం ద్వారా మనం చూడగలుగుతాం. సొలొమోను పల్లకిని మోస్తున్న 60 మంది పరివారం ఎంత పరాక్రమవంతులో, ఎంత యుద్ధవీరులో, వారందరూ ఖడ్గమును ధరించిన వారు. వాడి అయిన ఖడ్గం, ఆ వాడి అయిన ఖడ్గము, ఆ వాక్యము ఎంతగా మనకు పనిచేస్తుందని అంటే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనాన్ని చూస్తే కీర్తనకారుడు భక్తుడు అంటారు, దేవుడా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయం మీద నీ వాక్యమును వ్రాసుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏ పాపము చేయము. అంతేకాదు, పాపమును, అబద్ధమును జనకుడైన అపవాదికి గాని, ఆ సాతాను ప్రేరేపణలకు గాని, ఆ సాతాను ఇచ్చే శోధనలకు గాని మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే మనలో వాక్యం ఉంది, మన హృదయంలో వాక్యం ఉంది, మన నోట దేవుని యొక్క బీజాక్షరములు మన నాలుక మీద వ్రాయబడ్డాయి. కనుక ఆ వాక్యపు మాటల చేత, ఆ ఆత్మ ఖడ్గము చేత మనకు విరోధి అయిన అపవాదిని, సాతానును మనం జయించగలుగుతాం. సొలొమోను పల్లకి అనే సంఘమును, సేవా పరిచర్యను మనం మోస్తున్నప్పుడు పరాక్రమవంతులుగా ఉండాలి, యుద్ధవీరులుగా, రోషం కలిగిన, పౌరుషం కలిగిన వారిగా ఉండాలి. అంతేకాదు, దేవుని వాక్యమనే ఖడ్గమును ధరించిన వారమై, ఆ ఆత్మ ఖడ్గమును ధరించిన వారమై, ఆ యుద్ధ భూమిలో ఆ రాత్రి వేళ సొలొమోను పల్లకీని మోస్తున్నప్పుడు అపవాది శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి సంఘమును, సేవా పరిచర్యను కాపాడి దేవునికి మహిమయుక్తంగా సేవ చేయువారిగా మనం ఉండాలి. దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడి, యేసుక్రీస్తు ప్రభు ఆత్మ చేత ముద్రింపబడిన మనం పరాక్రమవంతులుగా ఉన్నామా? యుద్ధవీరులుగా ఉన్నామా? వాక్యమనే ఖడ్గం ధరించామా? వాక్యపు లోతుల్లో మనము బ్రతకగలుగుతున్నామా? ఉన్నతమైన ఉపదేశ క్రమంలో మనం ఎదుగుతున్నామా? సత్తువ కలిగిన సంఘం, జీవము కలిగిన సంఘం, పాతాళపు ద్వారములు నిలవనేరనీయని సంఘం, ఆ పరాక్రమం కలిగినదే ఉన్నదా? ఒకసారి ఆలోచిద్దాం. రాకడకు సమీపంగా ఉన్నాం. పరిస్థితులన్నీ రాకడకు, యేసుక్రీస్తు ప్రభు రాకడను సూచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకవేళ ఏమైనా అటు ఇటుగా ఉంటే దేవుని వాక్యం చేత సరి చేసుకుందాం. దేవుని పాదాల చెంతకు చేరదాం, పశ్చాత్తాపపడదాం, ఒప్పుకుందాం. దేవా, నీ యందు మేము పరాక్రమవంతులుగా ఉండాలి, యుద్ధవీరులుగా ఉండాలి, ఖడ్గదారులుగా ఉండాలి. ఆ సొలొమోను పల్లకిని మోసే పరివారంలో మేము చేరాలి ప్రభువా అని దేవుని దగ్గర ఆసక్తితో ప్రార్థన చేద్దాం. అటు కృప దేవుడి దినమున మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన ప్రభువా, సొలొమోను పల్లకిని మోస్తున్న 60 మంది పరివారంలో పరాక్రమవంతులున్నారు, యుద్ధవీరులున్నారు, ఖడ్గదారులున్నారు. ఆ గుంపులో మేము కూడా ఉండగలుగుటకు నీ శక్తిని దయచేయండి, నీ కృపను దయచేయండి, మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. దేవా, నీ సంఘ పరిచర్యను, సువార్త పరిచర్యను జరిగించుటకు శక్తి వంచన లేకుండా ప్రభువా మేము ఉండగలుగుటకు, నీ చేత బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలువబడుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.